కాన్సెప్ట్ నేను మినిమం 2 times ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఫైండ్ ద లాస్ట్ 2 digits ఆఫ్ 1315 52375. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చదవండి. 34945 1245. అన్ని నంబర్లు దేంతో ఎండ్ అవుతున్నాయి? అన్ని నంబర్లు నాకు 5తో ఎండ్ అవుతున్నాయి. ఒకసారి ప్రతిసారి క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చదవండి. 1315 52375 34945 అండ్ 1245. ఇది క్వశ్చన్. కాన్సెప్ట్ చూద్దాం. అన్ని నంబర్లు దేంతో ఎండ్ అవుతున్నాయి? 5తో ఎండ్ అవుతున్నాయి. కాన్సెప్ట్స్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఈ ప్రాబ్లమే కాదు, ఎటువంటి ప్రాబ్లం ఈ మోడల్లో ఇచ్చినా మీరు చేయగలుగుతారు. కాన్సెప్ట్ వన్. ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేయండి, ఈ నంబర్లన్నీ దేంతో ఎండ్ అవుతున్నాయి కన్నా? 5తో ఎండ్ అవుతున్నాయి. ఒక చిన్న లాజిక్ చూడండి. ఇక్కడ ఈ చిన్న లాజిక్ చూడండి. 15 × 15 కనుక నేను చేస్తే నాకు వచ్చేది 225. 15 × 15. దాన్ని ఎట్లా చేస్తాం? 15 × 15ని 10 + 5గా రాసుకోవచ్చు. 15 × 10 150. 15 5 75. 150 + 75 225. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 25 × 25. 25 × 25 ఇది క్యాల్కులేషన్ చేస్తే నాకు వచ్చేది 625. 15 × 25 ఇది కనుక నేను క్యాల్కులేట్ చేస్తే 25 ఎలా రాసుకోవచ్చు? 20 + 5 రాసుకోవచ్చు. 15 × 20 300. 15 5 75. సో ఇది ఆన్సర్ వచ్చింది. మనకు క్వశ్చన్లో ఏమన్నాడు? ఇక్కడ లాస్ట్ 2 digits అన్నాడు. మళ్ళీ ఇది ఎగ్జాంపుల్ మళ్ళీ చూడండి. 15 15 225. 25 25 625. 15 25 375. నాకు కావాల్సింది లాస్ట్ 2 digits మాత్రమే. ఫోకస్ దేని మీద పెట్టాలి? మనకేది అడిగాడో దాని మీద పెట్టాలి. 25 25 75. సి ఇది 5 1 ఈవెన్ నంబరా ఆడ్ నంబరా? ఆడ్ నంబర్. 1 ఆడ్ నంబర్. ఇక్కడ కూడా ఆడ్ నంబర్. ఫస్ట్ కాన్సెప్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. 1 అనేది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ 5తో ఎండ్ అయ్యి మళ్ళీ 1 అనేది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ 5తో ఎండ్ అవుతే నాకొచ్చే లాస్ట్ 2 digits ఎంతకన్నా? 25. ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఈజ్ 25. సార్ ఇక్కడ 1 బదులు నేను 3 వేసుకుంటాను. వేసుకొని చూడు. 35² ఈజ్ 1225. సార్ 1 బదులు నేను 5 వేసుకుంటాను. 55² ఈజ్ 3025. సార్ 1 బదులు నేను 135 వేసుకుంటాను. 135² ఈజ్ 18225. ఏది వేసుకున్నా లాస్ట్ 2 digits 25 వస్తుంది. ఇక్కడ రెండోది 2 is an even number. Again 2 is an even number. Last 2 digits ఎంత? 25. 1 అనేది ఆడ్ నంబర్. 2 అనేది ఈవెన్ నంబర్. లాస్ట్ 2 digits ఎంత? 75. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఈజ్ ద కింగ్. ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ కాన్సెప్ట్స్ యూ కెన్ సాల్వ్ గుడ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ టైం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తెలిస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. కాన్సెప్ట్ ఏంటి? ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. లాస్ట్ 2 digits ఎంత? 25. ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5. లాస్ట్ 2 digits ఎంత? 25. ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5. లాస్ట్ 2 digits ఎంత? 75. సార్ నేను మొత్తం నంబర్ కనుక్కోవచ్చా? మొత్తం నంబర్ కూడా కనుక్కోవచ్చు. కానీ ఫస్ట్ మనం బిల్డింగ్ కట్టే ముందు బ్రిక్స్ని బిల్డ్ చేద్దాము. దాని తర్వాత ఫ్లోర్ బై ఫ్లోర్కి వెళ్ళి దాని తర్వాత ఫైనల్గా మాన్యుమెంట్ బిల్డ్ చేద్దాము. ఒకటేసారి అడ్వాన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా? మళ్ళీ చెప్తున్నాను, నాకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నేను తెలియకుండా ఫాస్ట్ అని మీరు అనుకుంటే దయచేసి స్పీడ్ కంట్రోలర్ యూజ్ చేసుకొని మెల్లగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇనీషియల్గా మీకు కొంచెం ఫాస్ట్ అని అనిపించవచ్చు. దానికి ఒక ఇంటెన్షన్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేది 2 సూత్రాల మీద ఆధారపడి ఉంది. స్పీడ్గా సాల్వ్ చేయాలి, ఎక్కువ సాల్వ్ చేయాలి. నేను స్లోగా సాల్వ్ చేస్తే మీరు కూడా అలానే అలవాటు అవుతారు.
ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా, మనము కాన్సెప్ట్ బిల్డ్ చేసాము, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని అప్లై చేద్దాం. క్వశ్చన్ తర్వాత దానంతట అదే ఆన్సర్ వస్తుంది, మన కాన్సెప్ట్ తెలిస్తే. ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఫైండ్ ది లాస్ట్ 2 digits ఫర్, ఫైండ్ ది లాస్ట్ 2 digits ఫర్, ఫైండ్ ది లాస్ట్ 2 digits ఫర్. ఫస్ట్ క్వశ్చన్ 125 into 135, 125 into 135. ఇక్కడ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దయచేసి దీని క్యాలిక్యులేషన్ చేయొద్దు, అనవసరంగా పనికిమాలిన మెథడ్స్కి వెళ్ళొద్దు. దీని ఆన్సర్ చూడండి. 12 అనేది ఈవెన్ నంబర్, ఎస్ ఆర్ నో? 12 కూడా చూడాల్సిన అవసరం లేదు, యూనిట్ డిజిట్ పక్కన 10th ప్లేస్ ఏది ఉందో చూడండి. 12 అనేది ఈవెన్ నంబర్, 13 అనేది ఆడ్ నంబర్. ఇప్పుడే మనం డిస్కస్ చేసాము. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5, ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 digits ఎంత? 75. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 digits ఎంత? 75. ఇప్పుడే మనం సాల్వ్ చేసాము. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5 లాస్ట్ 2 digits ఎంత? 75. చాలా ఈజీ సార్. 5కి ముందు 10th ప్లేస్, రెండు సేమ్ ప్యారిటీలో ఉంటాయి, అంటే అది ఆడ్ ఉంటే ఇది ఆడ్ ఉంటే 25. ఇది 10th ప్లేస్ ఈవెన్ ఉండి ఇది కూడా ఈవెన్ ఉంటే 25. 10th ప్లేస్ ఆడ్ ఉండి ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ ఉంటే 75. ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్ అయిందా? 5 వదిలిపెట్టాను. 2 అనేది ఈవెన్ నంబర్, ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5, ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 ఎంత? 75. చాలా మందికి ఇది తెలియదు కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటారు. నౌ సెకండ్ వన్, కొంచెం నెంబర్ పెంచుతున్నాను. 565 ఇంటూ 835 ఇంటూ 475. 3 నంబర్లు మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఫస్ట్ 2 నంబర్లు, 3 నంబర్లు, దాని తర్వాత మన క్వశ్చన్ పెన్ను యూజ్ చేయకుండా సాల్వ్ చేద్దాం. 565 ఇంటూ 835 ఇంటూ 475. ఇక్కడ చూడండి సార్, 6 ఇది ఈవెన్ నంబర్, ఈవెన్ 5. 10th ప్లేస్ 3 ఆడ్ నంబర్. ఏది బేసి సంఖ్యనో ఏది సరి సంఖ్యనో చూస్తే తెలుస్తుంది. 47 7 ఆడ్ నంబర్. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 వచ్చేసింది ఆన్సర్. చెప్పండి సార్, ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 ఎంత? 75. అర్థమవుతే చాలా ఈజీ సార్. 7 ఏంటి? ఆడ్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 ఆన్సర్ ఎంత? 25. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 ఆన్సర్ ఎంత? 25. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25, ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 25, ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 75. లెక్క అర్థమవుతే, తెలియకపోతే ఏం చేస్తాం? అమ్మో ఈ 3 digitల మల్టిప్లికేషన్ ఇచ్చాడని మనం భయపడతాం. అదే ఈ క్వశ్చన్ చూడండి. అందరూ పెన్ను డ్రాప్ చేయండి సార్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి పెన్ను తీసుకొని చక్కగా మీరు జేబులో పెట్టుకోండి. నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఓరల్గా సాల్వ్ చేస్తేనే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే సబ్జెక్ట్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి సార్, 1315 52375 314945 1245. ఆటోమేటికల్గా మీ మైండ్ మూవ్ అవ్వాలి. ఎలా మూవ్ అవ్వాలి అంటే, ఒకసారి ఆన్సర్ చెప్పండి. అనిల్ సార్ ఇది ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్. అనిల్ సార్ ఇది ఆడ్ నంబర్, ఇది ఆడ్ నంబర్. అందరు ఉన్నారని నేను అనుకుంటాను. 131 1 అనేది యూనిట్ డిజిట్లో ఉంది, ఆడ్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 ఈవెన్ 5 అయిపోయింది ఆన్సర్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 digits ఎంత? 25. అంటే 2 ఈవెన్ నంబర్, ఎస్ ఆర్ నో? ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 ఎంత? 25. 2 అనేది ఈవెన్ నంబర్, ఈవెన్ 5. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 లాస్ట్ 2 digits ఎంత? 25. Are you all with me? Are you all with me? How beautifully we have solved this question once the concepts are very clear. మళ్ళీ చెప్తున్నాను, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1 3 1 ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. 5237 ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. అనిల్ సార్ ఆడ్ నంబర్ ఎలా చూడాలి? యూనిట్స్ ప్లేస్ తర్వాత 7 అనేది ఆడ్ నంబర్, 4 అనేది ఈవెన్ నంబర్, 4 అనేది ఈవెన్ నంబర్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25, ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 25, ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 75. మళ్ళీ చెప్పండి సార్, ఇది నన్ను చూసి ఆన్సర్ చెప్పండి. 835 ఇంటూ 495 లాస్ట్ 2 digits ఎంత? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 835 ఇంటూ 495 లాస్ట్ 2 digits ఎంత? 835 ఆడ్ 5 495 ఆడ్ 5, ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 ఆన్సర్ ఎంత? 25. ఆర్ యు ఆల్ విత్ మీ? టక్క టక్క 2 క్వశ్చన్లు ఇస్తాను, 5-10 సెకండ్లో ఆన్సర్ చెప్పేసుకుంటూ వెళ్ళండి.
లాజిక్ అర్థమైందా? అర్థమవుతే రైట్, ఇఫ్ యూ థింక్ ఇట్ డిజర్వ్స్ ఎ లైక్, గివ్ ఎ లైక్. మీకు అన్ని షార్ట్ కట్స్ తెలియవు సార్. మనం చాలామంది ఏదో మనము అమీర్పేటలో దిల్సుఖ్ నగర్ క్లాసులు విని అదే అరిథమెటిక్ అని అనుకుంటాం. వాళ్ళందరూ ప్రాబబ్లీ క్యాట్ ఎగ్జామ్కి ట్రైన్ చేయని టీచర్స్. రైట్, నా ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ రాస్తాను, ఆన్సర్ చెప్పాలి. 5 6 7 5 8 3 4 5 1 2 9 5 1 2 9 5 లాస్ట్ 2 డిజిట్స్ ఆన్సర్. లాస్ట్ 2 డిజిట్స్ ఆన్సర్. మీకు మ్యాథ్స్ అంటే భయము, మ్యాథ్స్ సార్ నేను ఎక్కువ టైం తీసుకుంటాను. మనము ఏదైనా ఆలోచనని మనమే క్రియేట్ చేస్తామో, మనమే దాన్ని కిల్ చేయొచ్చు. ఎనీథింగ్, ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫియర్, ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫియర్. కరేజ్ అంటే ఏంటి? రైట్, ధైర్యం అంటే ఏంటి? భయం లేనివాడు ధైర్యవంతుడు కాదు, భయం ఉండి కూడా ముందుకెళ్ళేవాడే ధైర్యవంతుడు. ఆన్సర్ ఎంత చెప్పండి సార్? ఇది ఆడ్ 5, 834 ఈవెన్ 5, 129 ఎంత? ఆడ్ 5. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5 ఎంత? 75. 75 ఇంటూ ఆడ్ 5. 7 అనేది ఆడ్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 25. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 25. లాజిక్ అర్థమైందా? నా ఒక స్మార్ట్ స్టూడెంట్ అనిల్ సార్ మీరు ఒక లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చెప్పారు సార్, మొత్తం నంబర్ కనుక్కోవచ్చా సార్? అందుకే నేను హెడ్డింగ్ కాన్సెప్ట్స్ అని రాశాను, కాన్సెప్ట్ 1 అని రాయలేదు. మన క్లాసులో జిమ్మిక్కులు ఉండవు. క్యాట్ ఎగ్జామినేషన్లో రైట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్లు 1-2 వస్తాయి. నువ్వు ఆర్ఎస్ అగర్వాల్ లాగా సబ్స్టిట్యూట్ చేస్తే క్యాట్ ఎగ్జామినేషన్లో నీకు లోయెస్ట్ పర్సెంటైల్ వస్తుంది. రైట్, నా ఇక్కడ చూడండి సార్, ఇది కాన్సెప్ట్ 1. కాన్సెప్ట్ 2, ఏదైనా డౌట్ వస్తే కనుక ఆ డౌట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఆలోచిస్తున్నారు అని కూడా నేను నా 10 సంవత్సరాల అనుభవంలో నేను ఈజీగా చెప్పగలుగుతాను. ఎందుకనంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసే బ్యాచ్ జనరల్గా మీరు చూసినట్టు అవుతే ఇలా ఉండొచ్చు. నా క్లాసు ఇలా ఉంటుంది సార్, ఇలా జనరల్గా ఇంత పెద్దగా ఉంటుంది. ఎవ్వరు మాట్లాడరు. 9కి క్లాస్ అంటే 8:30కి వచ్చి కూర్చుంటారు. నా క్లాస్ అన్ని కాన్సెప్ట్స్ ఉంటారు. ఒక 10-12 మంది క్లాస్ చూసుకుంటారు. ఓన్లీ 4 hours క్లాస్ వింటారు, వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ గాట్ ఇన్ టు IIMs బికాస్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ బికాస్ ఆఫ్ ది కాన్సెప్ట్స్. కాన్సెప్ట్ 2, మనము కాన్సెప్ట్ 1 ఏం చేసాము? ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే కనుక్కున్నాం. కాన్సెప్ట్ 2 ఇక్కడ చూడండి సార్, కాన్సెప్ట్ 2 A5 ఇంటూ B5. A అండ్ B ఏదైనా కావచ్చు కన్నా, A అండ్ B ఏదైనా కావచ్చు, A అండ్ B ఏదైనా కావచ్చు, A అండ్ B ఏదైనా కావచ్చు. A అండ్ B ఈవెన్ నెంబర్ అవుతే లాస్ట్ 2 డిజిట్స్ ఏమొస్తుంది? 25. A అండ్ B ఈవెన్ అవుతే ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25, ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 25. A అండ్ B ఈవెన్ అయినా, A అండ్ B 2 ఆడ్ అయినా లాస్ట్ 2 డిజిట్స్ ఎంత వస్తుంది? 25. ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ అవుతే, ఒకటి ఆడ్ నంబరు ఇంకోటి ఈవెన్ నంబరు, ఒకటి ఈవెన్ నంబరు ఇంకోటి ఆడ్ నంబర్ అవుతే లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 75. లాస్ట్ 2 డిజిట్స్ అనేది ఫిక్స్డ్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5, 2 ఈవెన్లు ఉండొచ్చు, 2 ఆడ్లు ఉండొచ్చు, ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ ఉండొచ్చు, ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ ఉండొచ్చు. రైట్, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఐ థింక్ ఎవ్రీబడి ఇట్ ఈజ్ క్లియర్. నౌ లాస్ట్ 2 డిజిట్స్ అనేది 25 లేకుంటే 75, 25 లేకుంటే 75. నంబర్ బిఫోర్ ఈజ్ A ఇంటూ B ప్లస్ A ప్లస్ B/2. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్తాను. A ఇంటూ B ప్లస్ A ప్లస్ B/2. ఈ బాక్స్ అనేది దాని మీనింగ్ ఏంటంటే డెసిమల్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఇగ్నోర్ ది డెసిమల్స్, ఇగ్నోర్ ది డెసిమల్స్ అంటే 3.1 ఉన్నా 3నే, 3.9 ఉన్నా 3నే. డాట్ తర్వాత ఏది ఉన్నా కానీ తీసేయండి. దీన్ని యాక్చువల్గా మ్యాథమెటిక్స్లో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అని అంటాము. ఆ డెప్త్లోకి నేను వెళ్ళట్లేదు. డెసిమల్ తర్వాత ఏదున్నా పీకేసాయి. 3.99 ఉంటే వాల్యూ 3, 3.01 ఉన్నా 3. డాట్ తర్వాత ఏదున్నా పిక్కేసాయి. డాట్ ముందు ఏదైతే డిజిట్ ఉందో ఆ డిజిటే పెట్టేసాయి. అనిల్ సార్ ఇది ఎలా వచ్చింది అది కూడా నేను ప్రూఫ్ చెప్తాను. ఫస్ట్ అప్లికేషన్ 45 ఇంటూ 65, 45 ఇంటూ 65. టకాటక్ ఆన్సర్ చెప్దాం సార్. 45 ఇంటూ 65. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25. ఆర్ యు ఆల్ విత్ మీ?
ఏ ఇంటూ బి, 4 6 24, ఏ ప్లస్ బి బై 2, 4 + 6 10, 10/2 5, ఇట్ ఈజ్ 2925. ఇది 2925. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకో ఎగ్జాంపుల్. మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మనకంత క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. ఓహో అనిల్ సార్ ఇది చెప్పాడు, ఇది అవుతే ఏమవుతుంది, అదైతే. ఎప్పుడైతే మనము ఒక ప్రాబ్లం మన లైఫ్లో కానీ మ్యాథమెటిక్స్ లెర్నింగ్లో కానీ వస్తే డబ్ల్యూ అండ్ హెచ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే చాలు. వై, వాట్, వేర్, వెన్, హౌ. వై దిస్ ప్రాబ్లమ్ కేమ్, హౌ దిస్ ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్డ్, వాట్ ఆర్ ఆల్ ది ఛాలెంజెస్ దట్ క్రియేటెడ్ దిస్ ప్రాబ్లమ్, వేర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ అరైజ్ ఇన్ ఫ్యూచర్. లైఫ్లో డబ్ల్యూ అండ్ హెచ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనం ముందు అడుగు తెలుసుకుంటే మనకు చాలు. ఒక చిన్న పిల్లాడు ఏడుస్తూనే ఉంటే రైట్, అసలు వాడు ఏడ్చేది ఐస్ క్రీమ్ కోసమా లేకుంటే అమ్మా నాన్న నా వైపు చూస్తలేరా అనే వై అర్థం చేసుకుంటే చిన్నపిల్లల్ని మేనేజ్ చేయడం చాలా చాలా ఈజీ. అనుభవం, 2 కవల పిల్లలు ఉన్నారు నాకు, అండ్ 2 హైపర్ యాక్టివ్ కిడ్స్. సో ఐ అండర్స్టూడ్ హౌ టు బి మచ్ మోర్ రైట్ పేషెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజింగ్ హ్యూమన్ రిసోర్సెస్. ఇది అర్థమైంది కదా? నౌ పెన్ డ్రాప్ చేయండి సార్, పెన్ను డ్రాప్ చేయండి దయచేసి. కాన్సెప్ట్ అర్థమైన తర్వాత నేను మీతోటి పెన్నుతో సాల్వ్ చేపియను. 35 × 95 ఆన్సర్ చెప్పండి సార్. 35 × 95. అనిల్ సార్ అన్నాడు ఆడ్ 5 × ఆడ్ 5 ఎంతకన్నా లాస్ట్ 2 డిజిట్స్ 25. ఏ ఇంటూ బి 3 4 27, ఏ ప్లస్ బి బై 2, 3 + 9 12, 12/2 6. ఆన్సర్ ఎంత? 3325. ఆన్సర్ ఎంత? 3325. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఒక 8-10 సెకండ్లో ఆన్సర్ వచ్చేది. 2-3 టైమ్స్ డైలీ కొంచెం పెన్ పుషింగ్ చేసేస్తే మీరు 3-4 సెకండ్స్లో కూడా చేయొచ్చు. నన్ను అందరూ చూడండి సార్, దీని ఆన్సర్ చెప్పండి. నోటి లెక్కన ఆన్సర్ చెప్పండి. 105 × 125, 105 × 125, 105 × 125. లాస్ట్లో ఏమో 25 వస్తుంది. ఏ ఇంటూ బి 10 12 ఎంత? 120. 10 + 12 ఎంత? 22. 22/2 ఎంత? 11. 22 + 120 + 11. 1 3 1 2 5. అర్థమైందా? 13125. మీరేం చేయండి అంటే, ఇది కాన్సెప్ట్ కన్నా మీరు ఇష్టం వచ్చిన నంబర్లు 5తో ఎండేటి వేసుకొని చూడండి, ఈ లాజిక్ వర్క్ అవుతుందో చూడండి. డౌట్ వస్తే కనుక దయచేసి కామెంట్లో పెట్టండి. ప్రతి కామెంట్కి మా టీం మెంబర్స్ రిప్లై ఇస్తారు. రైట్, అది కరెక్ట్ క్వశ్చన్ అయితే ఆన్సర్ కూడా చెప్తారు, రాంగ్ అయితే ఎందుకు రాంగ్ అయింది కూడా చెప్తారు. ఎందుకంటే నా దగ్గర ఇంటర్న్షిప్ చేసిన చాలామందికి మినిమం క్యాట్ ఎగ్జామినేషన్లో 99% వచ్చిన వాళ్ళు, వాళ్ళకు మ్యాథ్స్ అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఆల్మోస్ట్ ఒక 500-600 గంటలు నాతో టైం స్పెండ్ చేసిన వాళ్ళు. రైట్, సో మీరు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్స్లో పెట్టవచ్చు. కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా? అనిల్ సార్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాకు ప్రూఫ్ చెప్పరా సార్? ఏ ఇంటూ బి ప్లస్ ఏ ప్లస్ బి బై 2. నా ఇక్కడ ప్రూఫ్ చూడండి. ప్రూఫ్ లేకపోతే మీకు బట్టి పడతారు. ఆ బట్టి బట్టే టీచింగ్ నేను చెప్పదలుచుకోలేదు. అండ్ బట్టి బట్టే స్టూడెంట్స్కి, అన్నీ బట్టి బట్టే స్టూడెంట్స్కి ప్రాబబ్లీ వాళ్ళు నా సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కాదు. A5 × B5 ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్గా నేను 73 వేసుకున్నాను. 73. 3 అనేది యూనిట్ డిజిట్, 7 అనేది 10th ప్లేస్. ఇది 3 అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంది, 7 అనేది 10th ప్లేస్లో ఉంది. అంటే దీన్ని నేను ఇలా రాసుకోవచ్చు కదా, 7 × 10 + 3. 7 అనేది 10th ప్లేస్లో ఉంది కాబట్టి 7 దాని వాల్యూ ఏమవుతుంది? రైట్, 70 అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో సింపుల్గా నేను దీన్ని ఏ అనేది 10th ప్లేస్లో ఉంది, 10A + 5, బి అనేది 10th ప్లేస్లో ఉంది, 10B + 5. అర్థమైంది కదా? సో 10A × 10B 100AB + 50A + 50B + 5 5s are 25. దెన్ నేను ఎలా రాశాను? ఏ ఇంటూ బి ప్లస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ 100 ప్లస్ 25 రాసుకోవచ్చు కదా. 100/2 ఎంత అవుతుంది? 50 అవుతుంది. ఏ ఇంటూ బి ఇంటూ 100, ఏ ప్లస్ బి ఇంటూ 50. ఈ ఇంటూ 100 బదులు ఒక స్లాష్ పెట్టుకున్నా, ఇంటూ 100 బదులు ఒక స్లాష్ పెట్టుకున్నాను. సార్ ఇక్కడ మీకు డెసిమల్ కనుక వస్తే అది క్యారీ అయిపోయి మీకు 75 వస్తుంది. చాలా ఈజీ ప్రూఫ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ప్రూఫ్. ఏ అనేది 10th ప్లేస్లో ఉంది, బి అనేది 10th ప్లేస్లో ఉంది కాబట్టి 10A + 5 ఇంటూ 10B + 5
10A ఇంటూ 10B 100AB, 50A 10A ఇంటూ 5, రైట్. 50A 10B ఇంటూ 5, it is 50B, right. I hope it is clear. 5 5s are 25, 5 5s are 25. A ఇంటూ B ప్లస్ A ప్లస్ B బై 2 స్లాష్ 25. ఒక స్టూడెంట్ నన్ను డౌట్ అడుగుతున్నాడు, అదేంటంటే 15 ఇంటూ 25. తను క్యాల్కులేట్ చేసి ఉంటాడు. ఆన్సర్ ఎంత వచ్చింది? 375. ఈ లాజిక్ యూస్ చేద్దాం. 1 అనేది ఆడ్ నంబర్, 2 అనేది ఈవెన్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5, లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 75. లాజిక్ ఏమన్నాను? A ఇంటూ B ప్లస్ A ప్లస్ B బై 2 అని అన్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? 1 2s ఆర్ ఎంత? 2. 1 ప్లస్ 2 3 బై 2, 3 బై 2 ఎంత? 1.5. డాట్ తర్వాత ఏమొచ్చినా నెగ్లెక్ట్ చేయమన్నాను. 2 ప్లస్ 1 ఎండింగ్ విత్ 75. సేమ్ ఆన్సరే కదా వచ్చింది కన్నా, 375. నువ్వు అడిగిన డౌట్కి సేమ్ ఆన్సరే కదా వచ్చింది. మేబీ ఇక్కడ క్యాల్కులేషన్ కొంచెము రైట్, నువ్వు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటావు. ఇది 2 డిజిట్స్కే కాదు సార్, ఇది 2 డిజిట్స్కే కాదు, 3 డిజిట్స్కి 4 డిజిట్స్కి ఎక్కడైనా వర్క్ అవుతుంది. 105 ఇంటూ 125, 105 ఇంటూ 125, 105 ఇంటూ 125. ఆన్సర్ చెప్పండి సార్. 10 అనేది ఈవెన్ నంబర్, 12 అనేది ఈవెన్ నంబర్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 ఎంత? లాస్ట్ 2 డిజిట్స్ 25. A ఇంటూ B 10 12s ఆర్ 120. 10 ప్లస్ 12 22 బై 2 11. 13125, 13125, 13125. ఒక స్టూడెంట్ 3 డిజిట్ నంబర్ వేసుకోమన్నాడు. 105 ఇంటూ 125. 10 అనేది ఈవెన్ నంబర్, 12 అనేది ఈవెన్ నంబర్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 ఈజ్ 25. 10 12 120. A ప్లస్ B బై 2. 10 ప్లస్ 12 22. 22 బై 2 ఈజ్ 11. 13125. ఇంకో నంబర్ కూడా ఇద్దాము. 135 ఇంటూ 165. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5, లాస్ట్ 2 డిజిట్స్ 75. 13 ఇంటూ 16 ప్లస్ 13 ప్లస్ 16 29. 29 బై 2 ఎంత? 14.5. డెసిమల్ ఇగ్నోర్ చేయి, 14. హర్ష 3 డిజిట్ నంబర్ డౌట్ వేసుకోమన్నావు. అండ్ రాజు రైట్, ఒక డౌట్ అడిగావు. ఐ థింక్ దట్ డౌట్ ఈజ్ క్లియర్ ఫర్ యూ, రైట్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ క్లియర్. కాన్సెప్ట్ అర్థమవుతే ఏదైనా చేయొచ్చు కన్నా. ఆ తెలియకుండానే మనము ట్రెడిషనల్ మెథడ్స్లోకి వెళ్తాం. నాకు యాక్చువల్గా కొన్ని క్వశ్చన్స్ నేను వాంటెడ్లీ నేను వేసుకున్నాను. ఎందుకనంటే జామెట్రీ మెన్సురేషన్ కొంతమంది టీచర్లు ఎలా చెప్తారో రైట్, ఆ ఫార్ములాను బట్టి పడతారు. జామెట్రీ మెన్సురేషన్ కష్టం అంటారు. ఈ క్వశ్చన్ చూడండి సార్, ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. దీంట్లో ఇంకొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి, అది కూడా నేను నెక్స్ట్ క్లాస్లో కవర్ చేస్తాను. మనకు క్వశ్చన్ అనేది 5తో ఎండ్ అవుతుంది కాబట్టి నేను లాస్ట్ 2 డిజిట్స్ ఎప్పుడు వస్తుంది 25, ఎప్పుడు వస్తుంది 75 చెప్పాను. మొత్తం నంబర్ ఎలా వస్తుంది చెప్తాను. దీంట్లో ఇంకో ఒక వేరియేషన్ ఉంది, అది కూడా నేను రేపు డెమో సెషన్ 2లో చెప్తాను.